మేము గెలిస్తే మేము గెలవగానే మీకు అన్ని చిన్న రాష్ట్రాలు మాకు ముద్దు, పెద్ద రాష్ట్రాలు వద్దు అని ఇదే వెంకయ్యనాయుడు మరి అద్వానీ వాళ్ళందరూ మాట్లాడారు కదా. ఎక్కడ మీటింగ్లో, తెలంగాణ మీటింగ్లో ఏం మాట్లాడారు? మేము రాగానే విభజిస్తాం, మీ రాష్ట్రం మీకు అప్పచెబుతామని చెప్పారు కదా. చెప్పారు కాబట్టి ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఎడగొట్టింది. మరి పెట్టకేం చేస్తారు? ఇలా దాంట్లో చట్టసభల్లో ఏముండయో చేయాలా. ఇవాళ ప్రధానమంత్రిగా నెహ్రూ గారు ఉన్నాడు ఒకప్పుడు, తర్వాత ఇందిరాగాంధీ వచ్చింది, తర్వాత రాజీవ్ గాంధీ వచ్చాడు, తర్వాత మరి చరణ్ సింగ్ గారు వచ్చారు, అందరూ వచ్చారు. ఒక్కడే ఉంటాడా ఏంది? ప్రధానమంత్రికి ఒక్కడే ఉంటాడు కదా. ప్రధానులు మారుతుంటారు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ప్రజలు ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఆ ప్రభుత్వం వస్తుంటుంది. కాబట్టి మాకు ఇవ్వాల్సిన హక్కులు మాకు ఇవ్వాలి కదా. మరి రాజధానిని పెట్టకుండా ఏం చేస్తారు? గ్లోబల్లో క్లారిటీ ఎట్టుండదయా? నువ్వు పెత్తనం చేసేవాడు నువ్వే మునుబొక్కలాట ఆడితే, నువ్వు హైకోర్టు దాంట్లో అఫిడవిట్ ఏమేసావు? నువ్వు ప్రధానమంత్రి ఏమేసాడు అఫిడవిట్? రాష్ట్రాలు ఎన్ని రాజధానులు పెట్టుకోవచ్చు, 30 రాజధానులు పెట్టుకోవచ్చు, రాష్ట్రాలు ఇష్టమని చెప్పాడు ఆ రోజు ప్రధానమంత్రి. ఈరోజు ప్రధాని ఏం చెబుతున్నాడు? పెడతాడు. మాకు కావాల్సింది ఏంటి? చట్టబద్ధ కావాలని రైతులు చంద్రబాబు గారిని అడిగితే చంద్రబాబు గారు అదే అడిగాడు.